మన మధ్య ఎవరైనా ఉన్నారా? నేను చాలా దారుణాలు చేస్తున్నా నానే ప్రేమించిన ముసుగులో ఆ అమ్మాయి జీవితంతో ఆటలాడా, ఆ అబ్బాయి జీవితంతో ఆటలాడా. ఒక అమ్మాయి కాదు, ఒక అబ్బాయి కాదు, ఎంతోమంది అబ్బాయిలను మార్చా, ఎంతోమంది అమ్మాయిలను మార్చా. నాకేమీ కావటల్లా, ఏ రోగం రావటల్లా. అన్యాయం చేశా, అక్రమాలు చేశా, పాపిష్టి పనులు చాలా చేశా, అయినా నాకు ఎయిడ్స్ రోగం రావటల్లా, కాలు చేయి పోవటల్లా, యాక్సిడెంట్ అవటల్లా, నేను చావడల్లా. నిజంగా దేవుడు శిక్షించేవాడైతే ఎప్పుడో శిక్షించేవాడు. ఈ రోజు వరకు నేను ఇంకా బతికున్నానంటే బహుశా దేవుడు నన్ను శిక్షించటం లేదేమో అని నువ్వు అనుకుంటున్నావు. వినో, దేవుడు నిన్ను శిక్షించటం లేదు అని అంటే ఆయన మౌనంగా ఉన్నట్టు కాదు. ఆయన నిన్ను భరిస్తున్నాడో, సహిస్తున్నాడో. నువ్వు బాగుపడతావేమోనని, పశ్చాత్తాపడతావేమోనని, నీ మీదకు రాబోతున్న శిక్షను తప్పించుకొని ప్రభువా నన్ను క్షమించు అని నువ్వు దేవుణ్ణి వేడుకుంటావేమోనని దేవుడు మౌన